హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాసిడ్ ప్రాపర్టీస్ గురించి సింపుల్గా అండ్ క్లియర్గా తెలుసుకుందాం. యాసిడ్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్, లెట్స్ అండర్స్టాండ్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. Let's go for transaction. It is nothing but a set of operations or unit of work or flow in or flow out or credit or debit. ట్రాన్సాక్షన్ని సేఫ్గా హ్యాండిల్ చేయడం కోసం యూస్ చేసే డేటాబేస్ ప్రాపర్టీస్ని యాసిడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. లెట్స్ గో ఫర్ యాసిడ్ ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏ అటామిసిటీ, ఆల్ ఆర్ నథింగ్, మొత్తం జరగాలి లేదంటే ఆగిపోవాలి. సి కన్సిస్టెన్సీ, వ్యాలిడ్ స్టేట్మెంట్ని ఇచ్చేదాన్ని కన్సిస్టెన్సీ అంటాం. ఐ అంటే ఐసోలేషన్, ట్రాన్సాక్షన్ డిస్టర్బ్ అవ్వకుండా జరిగేదాన్ని ఐసోలేషన్ అంటాము. ఒక ట్రాన్సాక్షన్కి ఇంకొక ట్రాన్సాక్షన్కి మధ్య డిస్టర్బెన్స్ అవ్వకూడదు. డ్యూరబిలిటీ, డేటా పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి. అది క్రాష్ అయినా పవర్ బ్యాకప్ అయినా ఎలా అయినా కూడా డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి, దాన్ని డ్యూరబిలిటీ. యాసిడ్ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ వల్ల డేటాబేస్లో డేటా ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ మెయింటైన్ అవ్వాలి. సో కమింగ్ టు అటామిసిటీ, అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలి లేకపోతే క్యాన్సిల్ అవ్వాలి. మధ్యలో హాఫ్ వర్క్ అవ్వడం అంటే ఇది పాసిబుల్ కాదు, అంటే వర్క్ అవ్వదు. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అమౌంట్ మీ అకౌంట్ నుంచి డిటెక్ట్ అయ్యింది, కానీ రిసీవర్కి మనీ రాలేదు, అంటే ప్రాబ్లమే కదా. అటామిసిటీ ఎన్ష్యూర్ చేస్తుంది ఏమనంటే ట్రాన్సాక్షన్ ఫుల్లీ కంప్లీట్ ఆర్ ఫుల్లీ రోల్ బ్యాక్ అవ్వాలి. కమింగ్ టు కన్సిస్టెన్సీ అంటే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక డేటాబేస్ వాల్యూ స్టేట్మెంట్లో ఉండాలి. ఎగ్జాంపుల్గా, ఒక బ్యాంక్లో మీ అకౌంట్లో 1000 ఉంది, మీరు 200 విత్డ్రా చేశారు, అంటే బ్యాలెన్స్ 800 అయ్యి ఉండేలా లాజిక్ అప్లై చేయాలి. దాన్నే డేటాబేస్ రూల్స్ అండ్ కన్స్ట్రెయిన్స్ ఫాలో అవుతేనే ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. కమింగ్ టు ఐసోలేషన్కి వచ్చినట్లయితే, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ సైమల్టేనియస్గా రన్ అవ్వాలి. ఒక ట్రాన్సాక్షన్ వర్క్ అవుతున్నప్పుడు వేరే ఒక ట్రాన్సాక్షన్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఎగ్జాంపుల్గా ఎలా అంటే, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు, వేరే కస్టమర్ కూడా సేమ్ ఐటెం ఆర్డర్ చేస్తున్నాడు. ఈ ట్రాన్సాక్షన్కి ఆ ట్రాన్సాక్షన్కి ఇంటర్ఫేస్ లేకుండా ప్రాసెస్ అవ్వాలి, అప్పుడు దాన్ని ఐసోలేషన్ అని అంటాం. ఎగ్జాంపుల్గా బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. కమింగ్ టు డ్యూరబిలిటీలోకి వచ్చినట్లయితే, ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యాక డేటా పర్మనెంట్లీ స్టోర్ అవ్వాలి. సిస్టమ్ క్రాష్ అయినా, పవర్ ఆఫ్ అయినా డేటా అనేది లాస్ అవ్వకూడదు. అంటే ఎగ్జాంపుల్గా, ఏటీఎంలో విత్డ్రావల్ పెట్టారు, సక్సెస్ అయ్యాక ఈవెన్ పవర్ కట్ అయినా మీ బ్యాలెన్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, దట్ ఈస్ డ్యూరబిలిటీ. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు యాసిడ్ ప్రాపర్టీస్ కాన్సెప్ట్ ఈజీ అండ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.